నగరాల్లో భారీ వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు జనాలు సురక్షిత ప్రాంతాలకు వెళతారు. కానీ నోరు లేని పక్షులు, జంతువులు ఎక్కడికి వెళతాయి? సరిగ్గా ఈ సమస్యకు ఒక అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టింది ఒడిషా రాజధాని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్. పర్యావరణాన్ని కాపాడుతూనే పక్షుల రక్షణ కోసం కోకోనట్ వేస్ట్ నెస్ట్ అనే ఒక సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. అంటే కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పల వ్యర్థాలతో అందమైన పక్షిగూళ్లను తయారు చేసి వాటిని వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని చెట్లకు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ మేయర్, కమిషనర్ల పర్యవేక్షణలో డిజిటల్ వరల్డ్ను ఆకట్టుకుంటున్న ఈ వినూత్న ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పక్షిగూళ్ల ప్రాజెక్టును అధికారులు ప్రస్తుతం నగరంలోని 2 ప్రధాన చారిత్రాత్మక ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ధ లింగరాజ్ టెంపుల్ పరిసరాల్లో, అలాగే ఉదయగిరి, ఖండగిరి గుహల సమీపంలోని పెద్ద పెద్ద చెట్లకు ఈ గూళ్లను అమర్చారు. ప్రస్తుతానికి ఈ 2 చోట్ల 50 చొప్పున మొత్తంగా 100కు పైగా కొబ్బరి వ్యర్థాలతో చేసిన గూళ్లు చెట్లపై సందడి చేస్తున్నాయి. కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా వేసవి తాపానికి, విపత్కర పరిస్థితుల్లో పక్షులు, చిన్న జంతువులు దాహం తీర్చుకోవటానికి వీలుగా ప్రత్యేకమైన తాగునీటి ప్రాంతాలను కూడా ఈ చెట్ల వద్దే శాశ్వతంగా ఏర్పాటు చేశారు. ఇది BMC మేయర్, కమిషనర్ల డ్రీమ్ ప్రాజెక్ట్ అని అధికారులు చెబుతున్నారు. कॉरपोरेशन का ऑनरेबल मेयर मैडम और रेस्पेक्टेड कमिश्नर के साथ सलाह सूत्र करके उसका डायरेक्शन में हमारा ये जो कोकोनट वेस्ट के यूज करके हम बाढ़ के लिए नेस्ट बनाया है। ये बाढ़ के नेस्ट के लिए जो हिटेड एरिया है BMC का 2 जगह में अभी हम टेकअप किए हैं प्रोजेक्ट। एक हमारा लिंगराज टेम्पल के साइड और एक खंडगिरी के साइड। वहाँ पे हम अभी तक 100 नेस्ट सब जो ट्री में लगाया है और उसके साथ हमारा 8 पोट दिए हैं पानी पीने के लिए। ये प्रोजेक्ट हमारा एक ड्रीम प्रोजेक्ट था ऑनरेबल मेयर मैडम का और रेस्पेक्टेड कमिश्नर सर का। इसलिए हमने जैसे एनिमल के लिए भाट सब जगह में रखा, स्ट्रे एनिमल के लिए, इसी तरह हम फ्लाइंग बार्ड को पानी देने के लिए ये सुचिंतित किया है। వరదలు, పెద్ద గాలులు వచ్చినప్పుడు పక్షుల గూళ్లు చెల్లాచెదురైపోకుండా ఈ కొబ్బరి గూళ్లు వాటికి చాలా సేఫ్ అండ్ స్ట్రాంగ్ షెల్టర్గా ఉపయోగపడతాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో భువనేశ్వర్ సిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పార్కులు, కాలనీలలోని చెట్లకు ఈ గూళ్లను అమర్చడానికి మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తోంది. నోరు లేని జీవుల కోసం ఒడిషా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గ్రేట్.